హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మన జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా మీద అంచనాలు ఎలాగున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక డ్రాగన్ సినిమా మీద అంచనాలు అయితే భారీగా ఉన్నాయి అబ్బా. ఇప్పుడు మనకి స్పిరిట్ సినిమా మీద ఎంత హైప్ ఉందో, మన మహేష్ బాబు గారి వారణాసి సినిమా మీద ఎంత అయితే హైప్ ఉందో, మన అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతైతే హైప్ ఉందో, డ్రాగన్ సినిమా మీద అంత హైప్ ఉంది. సో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మాత్రం 1000 కోట్ల నుంచి కలెక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది ప్రశాంత్ నీల్ గారు తీయబోతున్నారు అండ్ మన ఎన్టీఆర్ గారు హీరోగా నటిస్తున్నారు అంటే ఇక మామూలు ఓపెనింగ్స్ ఉండవు అండ్ చాలా గట్టిగా చూస్తారనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా మంచి యాక్టర్ అబ్బా, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సో అండ్ టాలెంటెడ్ యాక్టర్ అనమాట. అంటే ఎక్కువ టేకులు తీసుకోరంట, ఎమ్మటే సింగిల్ టేక్లో కంప్లీట్ చేసేస్తారంట. సో అలాంటి యాక్టర్ మన టీఎఫ్ఐలో ఉండటం అనేది అది చాలా అదృష్టం అనే చెప్పాలి. సో ఆ డ్యాన్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ చెప్పే విధానం కావచ్చు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఆ మాస్ అనేది బాగా హైలైట్ అయ్యిద్ది అనమాట. ఆ మాస్ మూమెంట్స్ ఉంటాయి కదా, సో నాకు బాగా నచ్చుతాయి. సింహాద్రి కావచ్చు, టెంపర్ కావచ్చు, సో ఇలాంటి సినిమాలు నాకు మంచి హై ఇచ్చాయి. సో అలాగే ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమాల్లో మంచి ఎలివేషన్స్ ఉంటాయి, మంచి హై ఇచ్చే సీన్స్ ఉంటాయి కాబట్టి సో వీళ్ళిద్దరి సినిమా నుంచి నేను ఆ మంచి ఎలివేషన్ సీన్స్, ఆ మంచి హై మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని ఎలా చూపెట్టబోతున్నారు ఈ సినిమాలో అనేది కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు మరి చాలా బాగా వర్కౌట్స్ అయితే చేస్తున్నారు అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అబ్బా సినిమా కోసం, అదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాకపోతే అప్డేట్స్ వస్తే బాగుండబ్బా. ఈ సినిమా అన్ని సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి కానీ మన డ్రాగన్ సినిమా నుంచి మాత్రం అప్డేట్స్ అయితే రావట్లేదు. సో చిన్న అప్డేట్ వచ్చినా చాలు. పోనీ ఎన్టీఆర్ గారి ఫస్ట్ లుక్ అయినా వదిలితే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో మేలో రావచ్చేమో. సో మరి చూడాలి. మోస్ట్ హైప్డ్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా నుంచి అప్డేట్స్ వాళ్ళు వీలైనంత త్వరగానే ప్రకటిస్తారు. సో అదనమాట. సో ఈ సినిమా 2 పార్ట్స్ ఉందని అంటున్నారు. సో 2 పార్ట్స్ అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసిద్ది మనకి ఈ ఇయర్‌లోనే. సో ఈ ఇయర్‌లో కూడా రాకపోవచ్చు నాకు తెలిసి మ్యాక్సిమం 2027లో వచ్చిద్ది ఖచ్చితంగా. సో 2027 అనేది అది మామూలు ఇయర్ కాదబ్బా మన టీఎఫ్ఐకి మాత్రం. సో అది 2027లో వచ్చిద్ది. అండ్ సెకండ్ పార్ట్ కూడా ఎమ్మటే రిలీజ్ చేస్తున్నారని బయట టాక్ అయితే వినిపిస్తుందనమాట. సో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. సో ఈ సినిమా అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మాత్రం చాలా గట్టిగా కొట్టిద్దబ్బా. గట్టిగా కలెక్షన్స్ అయితే వస్తాయి ఈ సినిమాకి మాత్రం. సో ఇలా కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ గారి సినిమా వస్తుందంటే ఆఫ్‌కోర్స్ మన టీఎఫ్ఐ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తారు. సో నాట్ ఏ నార్మల్ యాక్టర్ అనమాట. తనలో ఏదో తెలియని ఒక మ్యాజిక్ అయితే ఉంది తన యాక్టింగ్‌లో. ముఖ్యంగా అసలు తను డైలాగ్స్ చెప్తుంటే నేను కొన్ని చాలా బాగా ఎక్కినాయి అనమాట. సో వెయిటింగ్, ఎన్టీఆర్ గారి సినిమా కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్ అనే చెప్పాలి. సో అలాంటి మంచి యాక్టర్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఎవ్రీవన్ విల్ వాచ్ అనే చెప్పాలి. సో 'త్రిబుల్ ఆర్' తర్వాత తన మార్కెట్ ఇంకా పెరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో చాలా గట్టిగా కొట్టిద్ది.